బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పిస్తోందన్న నెపంతో ఢాకాలో ఆందోళనకారులు బరితెగించారు. వందలాది మంది నిరసనకారులు ఢాకాలోని భారత హైకమిషన్ ని ముట్టడించేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. బ్యారికేడ్లను ధ్వంసం చేస్తూ భారత వ్యతిరేక నినాదాలతో ఢాకా వీధులు హోరెత్తాయి. ఈ ఘటనపై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేయడంతో పాటు భద్రతా కారణాల దృష్ట్యా ఢాకాలోని భారత వీసా కేంద్రాన్ని నిరవధికంగా మూసివేస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఢాకాలో ఏం జరుగుతోంది? భారత ఆగ్రహానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. బంగ్లాదేశ్ రాజకీయాల్లో మళ్లీ ఒక్కసారిగా ఉద్రిక్తతలు రాజుకున్నాయి. పదవిచ్యుత ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పిస్తోందన్న అక్కసుతో ఆమెను తిరిగి అప్పగించాలంటూ బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఆందోళనకారులు ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలో కేవలం నినాదాలకే పరిమితం కాకుండా రాజధాని ఢాకాలోని భారత హైకమిషన్ వరకు చేరడంతో పరిస్థితి తీవ్రత మరింత పెరిగింది. వందలాది మంది ఆందోళనకారులు ర్యాలీగా ఇండియన్ హైకమిషన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు ముందుగానే బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని ధ్వంసం చేస్తూ నిరసనకారులు ముందుకు దూసుకొచ్చారు. దీంతో ఢాకా వీధుల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పిపోతుందన్న అంచనాతో పోలీసులు రంగంలోకి దిగారు. భారీ బందోబస్తు మధ్య నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నాలు చేపట్టారు. జులై ఐక్యత అనే బ్యానర్ను పట్టుకుని ఆందోళనకారులు నిరసన కొనసాగించారు. భారత్ కు పారిపోయిన షేక్ హసీనా మాత్రమే కాకుండా ఆమెతో పాటు ఉన్న ఇతర అగ్రనేతలు, ఉన్నతాధికారులను కూడా బంగ్లాదేశ్ కు తిరిగి అప్పగించారని వారు డిమాండ్ చేస్తున్నారు. భారత హైకమిషన్ పై ప్రత్యక్ష దాడి చేయబోం, కానీ పరోక్షంగా అయినా మా దేశంపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమంటూ ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉన్న సున్నితమైన దౌత్య సంబంధాల నేపథ్యంలో మరింత కలకలం రేపాయి. ఈ అనూహ్య ఘటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దౌత్య కార్యాలయాల భద్రత, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఆయా దేశాల బాధ్యత అని భారత్ స్పష్టం చేసింది. వెంటనే ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్యవేత్త రియాజ్ హమీదులాల్ను తన కార్యాలయానికి హాజరు కావాలంటూ భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. అత్యవసరంగా ఆఫీస్కు వచ్చిన రియాజ్తో మోదీ ప్రభుత్వం తన అసహనాన్ని స్పష్టంగా వ్యక్తం చేసింది. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో భద్రతా పరిస్థితులు తీవ్రంగా దిగజారుతున్నాయి. భారత వ్యతిరేక పుకాల్లో బహిరంగంగా షికార్లు చేస్తున్నాయి. ఈ తప్పుడు కథనాలను అరికట్టడంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. అంతేకాదు, బెదిరింపులు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన సాక్ష్యాధారాలు, కీలక పత్రాలను కూడా మాతో పంచుకోవడం లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం తన అభ్యంతరాలను దౌత్యవేత్తకు నేరుగా తెలియజేసింది. ఇది కేవలం నిరసనల విషయమే కాకుండా రెండు దేశాల మధ్య నమ్మక లోపాన్ని ప్రతిబింబిస్తోందని దౌత్య వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పరిస్థితిలో మరింత అదుపు తప్పే అవకాశం ఉందన్న అంచనాతో భారత్ ముందస్తు చర్యలకు దిగింది. ఢాకాలోని భారత వీసా జారీ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఢాకాలోని జమునా ఫ్యూచర్ పార్క్ లో ఉన్న ది ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్ ను వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది కేవలం ఒక కేంద్రం మాత్రమే కాదు, ఢాకాలోని అన్ని భారతీయ వీసా సేవా కేంద్రాలకు ఇదే సమీకృత హబ్ గా పనిచేస్తుంది. ఇప్పటికే స్కెడ్యూల్ చేసిన వీసాల దరఖాస్తుల పరిశీలనను రీస్కెడ్యూల్ చేస్తున్నట్లు ఐవీఏసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ చర్యతో సాధారణ ప్రజలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ భారత పౌరులు, దౌత్య సిబ్బంది భద్రతే ప్రధానమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుండి భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, ఇప్పుడు నేరుగా భారత హైకమిషన్ ను టార్గెట్ చేయడం దౌత్యపరంగా పెద్ద సంక్షోభానికి దారితీస్తోంది. తాత్కాలిక ప్రభుత్వం ఈ అరాచక శక్తులను అదుపు చేయకపోతే రెండు దేశాల మధ్య వాణిజ్యం, ప్రాణాలపై మరింత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తానికి షేక్ హసీనా అంశం ఇప్పుడు భారత్, బంగ్లాదేశ్ సంబంధాల్లో ఒక సున్నితమైన మలుపుగా మారింది. ఒకవైపు రాజకీయ అస్థిరత, మరోవైపు వీధుల్లో ఆందోళనలు, దౌత్య కార్యాలయాల భద్రతపై ప్రశ్నలు. ఈ అన్ని పరిణామాలు కలిసి రెండు దేశాల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని మరింత దిగజారుస్తున్నాయి. ఈ పరిస్థితి ఎలా మలుపు తిరుగుతుందో, తాత్కాలిక ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, భారత్ ఇంకెంతవరకు కఠిన చర్యలు తీసుకుంటుందో అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.